ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని విశ్వదుర్గేశ్వరి మాతకు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారి సమర్పించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల పండ్లు పలహారాలతో ప్రత్యేక సారిని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ సారి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహిస్తున్నామని గొర్రెల శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విశ్వదుర్గేశ్వరి మాతకి ఈ రోజు ఆషాఢం సారే సమర్పిస్తున్నారు గొర్రెల శ్రీధర్. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించేది ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఆషాఢం సారే సందర్భంగా ఈ వార్డు కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ, పట్టణంలోని ప్రజలందరూ కూడా స్వీట్స్ తో పాటు సారీతో పాటు సలివిడి పానకాలు కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించడం ప్రతి ఏటా జరుగుతున్న విషయం. అయితే ఇక్కడ ఈ సందర్భంగా దాదాపుగా ఇంచుమించుగా ఒక 3 టన్నుల కూరగాయలతో పాటు ఇక్కడ అలంకరణ చేశారు. అలంకరణతో పాటు భక్తులు మార్నింగ్ నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. ప్రతి ఏటా జరిగే ఈ ఆషాఢ సారే సందర్భంగా అమ్మవారికి విశ్వదుర్గేశ్వరి మాత అమ్మవారికి ఇక్కడ జరుగుతూనే ఉంది. ఇక్కడ మీరు భక్తులను చూడొచ్చు, ఇటువైపు మీరు భక్తులను చూడొచ్చు. అమ్మ, ప్రతి సంవత్సరం మీరు వస్తూ ఉంటారు ఇక్కడికి? వస్తామండి, ప్రతి సంవత్సరం వస్తామండి. ఏం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం? అమ్మవారు చాలా బాగా చేస్తారండి ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎవరన్నా మాట్లాడతారా? అది ఇక్కడ ఏదైతే భక్తులు ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఏ రకంగా జరుగుతాయి ఉత్సవాలు ఇక్కడ? దసరా గానీ ఎలా జరుగుతాయి? దసరా గట్ట బాగా చేస్తారండి. 9 రోజులు చాలా బాగా చేస్తారండి. అమ్మవారికి బాగా పూజలు జరుగుతాయండి. ఇప్పుడు కూడా సారి బాగా పెడతారండి. శ్రీధర్ గారు, గొర్రెల శ్రీధర్ ఇవాళ పచ్చాయించి శ్రీధర్ గారికి తెచ్చి సారి పెడతారండి. అమ్మవారికి బాగా చేస్తారండి. ఆషాఢం సందర్భంగా బాగా పెడతారండి సారి. అది ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే సారి, ఏదైతే అమ్మవారికి సారి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న విషయం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే ఊరేగింపుగా గొర్రెల శ్రీధర్ ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నా. దీంతో పాటు ఎన్ని రకాల కూరగాయలు కూడా దాదాపుగా 4-5 టన్నుల కూరగాయలను ఇక్కడ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఇలాంటి ప్రత్యేకమైన ఏదైతే చేస్తున్నారో, ఏదైతే అలంకరణ కావచ్చు, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారో అందరూ కూడా గొర్రెల శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.